ప్రతిరోజూ ఈ చిన్న పార్క్లో పిల్లలు ఆడుకుంటారు. కాని వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న రహస్యం మొదలవుతుంది. ఆ రోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న బొమ్మ గడ్డి మీద పడిపోయింది. ఆ చిన్న కుక్కపిల్ల దాన్ని గమనించింది. ఆ చిన్న కుక్కపిల్ల ఆ బొమ్మ ఎవరిదో వెతికింది. ఎవరూ కనిపించకపోవడంతో దాన్ని జాగ్రత్తగా ఒక చెట్టు కింద పెట్టింది. తర్వాత రోజు కూడా అదే జరిగింది. పిల్లలు మళ్లీ ఆడుకున్నారు. మరో చిన్న బొమ్మ అక్కడే మిగిలిపోయింది. అది చూసింది ఆ చిన్న కుక్కపిల్ల. ఆ చిన్న కుక్కపిల్ల ఆ కార్ బొమ్మను కూడా అదే చెట్టు కింద పెట్టింది. ఇప్పుడు అక్కడ 2 బొమ్మలున్నాయి. ఇది ఒక చిన్న రహస్యంగా మారుతోంది. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు మళ్లీ ఆడుకుంటున్నారు. మరో చిన్న బొమ్మ అక్కడే మిగిలిపోయింది. ఆ చిన్న కుక్కపిల్ల మాత్రం అన్నింటినీ గమనిస్తోంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న బొమ్మ అక్కడే ఒంటరిగా మిగిలింది. ఆ చిన్న కుక్కపిల్ల దానిని జాగ్రత్తగా తీసుకుంది. మళ్లీ అదే చెట్టువైపు నడిచింది. ఆ చిన్న కుక్కపిల్ల మరో బొమ్మను కూడా అదే చెట్టు కింద పెట్టింది. ఇప్పుడక్కడ 3 బొమ్మలున్నాయి. చిన్న కుక్కపిల్లకు ఇది ఒక చిన్న ఖజానా లాంటిది. మరుసటి రోజు పార్క్ మళ్లీ ఆనందంతో నిండిపోయింది. పిల్లలు నవ్వుతూ కొత్త బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆ చిన్న కుక్కపిల్ల మాత్రం అన్నింటినీ నిశ్శబ్దంగా చూస్తోంది. ఆ ఆటల మధ్యలో ఒక చిన్న అమ్మాయి తన టెడ్డీబేర్ను జారవిడిచింది. ఆమెకు తెలియకుండానే ఆ బొమ్మ గడ్డిమీద పడిపోయింది. అది చూసింది ఆ చిన్న కుక్కపిల్ల. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న టెడ్డీబేర్ ఇంకా అక్కడే ఉంది. ఆ చిన్న కుక్కపిల్ల నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది మరియు దానిని జాగ్రత్తగా తీసుకుంది. ఆ చిన్న కుక్కపిల్ల టెడ్డీబేర్ను కూడా అదే చెట్టు కింద పెట్టింది. ఇప్పుడక్కడ చాలా బొమ్మలు చేరాయి. ఆ చిన్న కుక్కపిల్లకు ఇది ఒక ప్రత్యేకమైన రహస్యంగా మారింది. ఒకరోజు పిల్లలు పార్క్లో క్రికెట్ ఆడుతున్నారు. ఒక అబ్బాయి బంతిని బలంగా కొట్టాడు. ఆ ఎరుపు బంతి దూరంగా వెళ్లి చెట్టు దగ్గర ఆగింది. దాన్ని గమనించింది ఆ చిన్న కుక్కపిల్ల. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎరుపు బంతి అక్కడే మిగిలిపోయింది. ఆ చిన్న కుక్కపిల్ల దాన్ని చూసింది. చిన్నగా తోసుకుంటూ దానిని చెట్టువైపు తీసుకెళ్ళింది. చివరికి ఆ చిన్న కుక్కపిల్ల బంతిని కూడా చెట్టు కిందకి తీసుకువచ్చింది. ఇప్పుడక్కడ చాలా బొమ్మలు చేరాయి. ఆ చిన్న కుక్కపిల్ల మాత్రం ఆ బొమ్మలన్నిటినీ కాపాడుతున్నట్టుగా అక్కడే కూర్చుంది. మరుసటి రోజు పిల్లలు మళ్లీ పార్క్కి వచ్చారు. కొద్దిసేపటికి వాళ్ళకొక విషయం గమనించబడింది. కొన్ని బొమ్మలు కనిపించడం లేదు. అప్పుడే ఒక చిన్న అబ్బాయి చెట్టు దగ్గరకు వచ్చాడు. చెట్టువేర్ల మధ్యలో ఏదో రంగురంగులుగా కనిపించింది. అతను దగ్గరగా చూశాడు. అక్కడ చాలా బొమ్మలు దాచబడి ఉన్నాయి. ఆ చిన్న అబ్బాయి వెంటనే మిగతా పిల్లలను పిలిచాడు. అందరూ చెట్టు దగ్గరకు వచ్చి చూశారు. వాళ్లు పోగొట్టుకున్న బొమ్మలన్నీ అక్కడే ఉన్నాయి. అయితే వాటిని ఎవరు తీసుకువచ్చారు? అప్పుడే ఇంకొక చిన్న బొమ్మ కింద పడింది. ఆ చిన్న కుక్కపిల్ల వెంటనే అక్కడికి పరుగెత్తింది. దానిని జాగ్రత్తగా తీసుకుని మళ్లీ అదే చెట్టు దగ్గరకు తీసుకొచ్చింది. అప్పుడు పిల్లలకు నిజం అర్థమైంది. ఈ బొమ్మలన్నిటిని దాచింది ఈ చిన్న కుక్కపిల్లే. పిల్లల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందంగా మారింది. ఆ చిన్నని కుక్కపిల్లదేం చూసి చాలా సంతోషించారు. ఒక చిన్న అమ్మాయి నెమ్మదిగా దగ్గరికి వెళ్లి దానిని తలను మెల్లగా నిమిరింది. మరొక అబ్బాయి ధన్యవాదంగా ఒక బిస్కెట్ ఇచ్చాడు. ఆ చిన్న కుక్కపిల్ల బిస్కెట్ తింటూ ఆనందంగా తోక ఊపింది. ఇప్పటినుంచి ఆ చిన్న కుక్కపిల్ల వాళ్ల స్నేహితుడైంది. పిల్లలు చెట్టు కింద ఉన్న బొమ్మలను తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బొమ్మను గుర్తుపట్టారు. కాని ఈసావేని కొప్పలేదు. ఆ చిన్న కుక్కపిల్లతోనే సున్నారు. పిల్లలు ఒక కొత్త ఆట మొదలుపెట్టారు. ఒక అబ్బాయి బంతిని దూరంగా విసిరాడు. ఆ చిన్న కుక్కపిల్ల వెంటనే పరుగెత్తింది. మళ్లీ బంతిని తీసుకుని పిల్లల దగ్గరకు వచ్చింది. కొద్దిసేపటికి మరికొన్ని పిల్లలు కూడా పార్క్కి వచ్చారు. ఆ చిన్న కుక్కపిల్ల అందరితో ఆడుకుంటున్నట్టు చూశారు. కొద్దిసేపటిలోనే ఆ చిన్న కుక్కపిల్ల అందరి స్నేహితుడైంది. ఆ చిన్న కుక్కకు ఒక చెట్టుపేరు పెట్టాలని అనుకున్నారు. అందరూ కలిసి ఒక పేరు చెప్పారు. ఆ పేరు విన్న కుక్కపిల్ల ఆనందంగా తోక ఊపింది. సూర్యుడు ఒక్కొక్కరుగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చెట్టు దగ్గరే కూర్చుని వాళ్లను చూస్తూ ఉంది. తర్వాత తన చిన్న బొమ్మల దగ్గరే నిద్రపోయింది. మరుసటి రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. పార్క్ మొత్తం వర్షంతో తడిసిపోయింది. ఆ రోజు పిల్లలు ఎవరూ రాలేదు. చిన్ను మాత్రం చెట్టు కింద బొమ్మల దగ్గరే కూర్చుంది. వర్షం ఆగిపోయిన తర్వాత మరుసటి ఉదయం పార్క్ మళ్లీ అందంగా మారింది. పిల్లలు వచ్చేసరికి చిన్ను ఇంకా అదే చెట్టు దగ్గర వాళ్లకోసం ఎదురుచూస్తోంది. పిల్లలు చిన్నును చూసిన వెంటనే ఆనందంగా అతని దగ్గరకు పరుగెత్తారు. కొంతమంది ఆందని హత్తున్నారు.
ఆ రోజు పిల్లలు చిన్నుకు ఎంతో ప్రేమ చూపించారు. ఎవరైనా బిస్కెట్లిచ్చారు, మరొకరు నీళ్ళిచ్చారు. ఇప్పుడు చిన్ను ఒంటరిగా లేదు. ఆ సమయంలో ఒక చిన్న అబ్బాయి ఒక మాట చెప్పాడు. ఇప్పటి నుంచి చిన్నును మనం అందరం చూసుకుందాం. అందరూ వెంటనే అంగీకరించారు. ఆ రోజు నుంచి చిన్ను ఇక ఒంటరిగా ఉండదు. మరుసటి రోజు పిల్లలు ఒక చిన్న ఇంటిని తీసుకువచ్చారు. అది చెట్టు దగ్గరసం ప్రత్యేక అందంగా తలంకరించారు. ఇప్పుడు చిన్నుకు తన సొంత చిన్న ఇల్లు వచ్చింది. చిన్ను నెమ్మదిగా తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. పిల్లలు ఆనందంగా చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటికి చిన్ను బయటికి చూసింది. ఆనందంగా తోక ఊపింది. సాయంత్రం సమయం వచ్చింది. పిల్లలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. చిన్ను మాత్రం తన చిన్న ఇంటి దగ్గర కూర్చుంది. ఇప్పుడతను ఈ పార్క్కి చిన్న కాపలాదారుడు. మరుసటి రోజు పార్క్ మళ్లీ నవ్వులతో నిండిపోయింది. ఇప్పుడు చిన్ను ఆ పార్క్ కుటుంబంలో ఒక భాగమైంది. ఒక చిన్న దయ, ఒక చిన్న హృదయాన్ని మాత్రమే కాదు, మొత్తం పార్క్ని మార్చేసింది. చిన్ను ఇకొక ఒంటరి కుక్కపిల్ల కాదు, అతను అంచాన్ని కూడా మార్చగలదు. If you enjoyed this story, please like, subscribe, and share with your friends and family. This video is created using AI for educational purposes.